ఎంగేజ్మెంట్ మేడం నాకు తెలియకుండానే ఎంగేజ్మెంట్ వేసినారు మేడం. మా అన్నయ్య నమ్మకంతో, మా అన్నయ్య పెంపకం మీద నేను మా అన్నయ్య ఎవరు తీసుకొచ్చినా వాడికే చేసుకుంటా అని నేను ఎంగేజ్మెంట్ చేయించుకున్నా మేడం. నేను ఎంగేజ్మెంట్ తర్వాత ఇంత గ్యాప్ ఎందుకు వచ్చింది పెళ్లికి? వాళ్ళే మా అన్నయ్య డిస్పల్లిలో వాళ్ళే మేడం. వాళ్ళు అబ్బాయి వాళ్ళు ఏమన్నారంటే ఇల్లు లేదు కదా, ఇల్లు కట్టుకున్నాక నేను పెళ్లి చేసుకుంటా, ఒక 1 ఇయర్ టైం ఇవ్వండి అంటే సరే 1 ఇయర్ తీసుకో టైం అని ఇక మా అన్నయ్య ఒప్పుకున్నాడు మేడం. 1 ఇయర్ కోసం మరి వచ్చినాక చేసుకుంటాడు కదా, ఇల్లు కట్టుకుంటే వాళ్ళకే మంచిదని వాళ్ళు మా అన్నయ్య ఈ కారణంగా ఒప్పుకున్నాడు మేడం. ఎంగేజ్మెంట్ తర్వాత మాట్లాడడం కానీ, అంటే ఎంగేజ్మెంట్ అయింది కాబట్టి మీ ఇంటికి రాకపోకలు కానీ మాట్లాడడం కానీ ఇలాంటివి ఏమైనా ఉండయా అసలు? లేకపోతే మొత్తానికి అసలు మాటల వరకు కూడా ఏం లేవా? లేదు మేడం, ఎంగేజ్మెంట్ కాగానే ఆ అబ్బాయి మస్కట్కి వెళ్ళిపోయిండు. మస్కట్కి వెళ్ళినాక ఫోన్లో నాకు ఫోన్ చేసి కాల్ చేసి మాట్లాడి ఇట్లా బాగానే మాట్లాడుతుండే ఆ అబ్బాయి నాకు ఫోన్ చేసి. తర్వాత వాళ్ళ మమ్మీ వాళ్ళకు నాకు ఫోన్ చేసి తర్వాత వాళ్ళ అమ్మ వాళ్ళకు ఫోన్ చేసేవాడు. ఫోన్ చేసినాక వాళ్ళ అమ్మ ఏం చెప్తుండేనేమో కానీ నాకు తెలియదు మేడం. మళ్ళీ వాళ్ళ అమ్మ మా ఇంటికి వచ్చేది, మా ఇంటికి వచ్చి చెప్పేది వాళ్ళ అమ్మ, నువ్వు బాగాలేవంట అని చెప్తున్నాడు మా అబ్బాయి, నువ్వు సన్నగా ఉన్నావంట, బ్లాక్ ఉన్నావంట నువ్వు అని ఇట్లా చెప్తున్నావు, మా అబ్బాయి చెప్తున్నాడు, నువ్వు నచ్చడం లేదా అని చెప్తున్నాడు మా అబ్బాయి అని చెప్పింది నా ముందు. అంత కూడా నేను ఊరుకున్నా. సరే ఈమెకి నచ్చపోవడం ఏంది, నేను మా ఆయనకు నచ్చలు కానీ అబ్బాయికి అయితే నచ్చిన కదా, నా ముందైతే బాగానే మాట్లాడతాడు అబ్బాయి ఇలా అనుకున్నా మేడం. నేను సర్దుకుపోతా అనుకున్నా నేను, కానీ ఇలా చేస్తారని నేను అస్సలు అనుకోలేదు. మళ్ళీ తర్వాత వాళ్ళ అమ్మ నేను ఎదురుగా మాట్లాడినని వాళ్ళ అబ్బాయి చెప్పింది, ఇట్లా అమ్మాయి ఇట్లా చెప్తున్నది, ఇట్లా నచ్చుతలేదు, ఇట్లా ఎదురు మాట్లాడుతున్నది ఇట్లా అని వాళ్ళ అబ్బాయి అమ్మ చెప్పింది. మీ ఇంటికి అంటే అబ్బాయి వాళ్ళ అమ్మగారు మీ ఇంటికి కానీ ఫోన్ చేయడం కానీ ఒక 2 మంత్స్ ఒక 3 మంత్స్ ఫోన్ చేయలేడు. ఫోన్ చేయకపోతే ఇక నేను అంత కూడా ఊరుకున్నా. ఫోన్లే నేను ఎందుకు చెయ్యాలి ఫోను, నేను కూడా చేయనని ఏ రోజు కూడా నేను ఫోన్ చేయలేదు. ఆ అబ్బాయికి మిస్డ్ కాల్ కూడా ఇవ్వలేదు. ఆయననే మాట్లాడి డ్యూటీ మీద నైట్ డ్యూటీ నుంచి వచ్చి ఫోన్ చేస్తుండే నాకు. మస్కట్లో నేను డ్యూటీ చేస్తుండే కదా, నైట్ డ్యూటీకి రాగానే నాకు ఫోన్ చేస్తుండే అబ్బాయి, మాట్లాడేవాడు. ఆయన నా నిద్రంతా వేస్ట్ చేసుకొని నేను మాట్లాడిన. ఎందుకంటే నేను అర్హతతో మాట్లాడిన, ఎంగేజ్మెంట్ అయింది కదా అని మాట్లాడినా కానీ నేను ఊరికే ఆయనతో మాట్లాడలేదు మేడం నేను.